శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 19వ తేదీ జూలై నెల 2025 సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉన్నా, ఇంకొక పక్క గురుబలం లేకపోయినా అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి. రాహు గారి స్థితి బాగుంది, చంద్రుడి స్థితి సంచారం బాగుంది, శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే బుధుడు బాగున్నారు, చతుర్థ స్థానంలోనే బుధాదిత్య యోగం బాగుంది. ఇన్ని రకాలుగా బాగుంటూ ఉన్నప్పుడు మీరు చేసే కృషి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మాతృవర్గ రీత్య బాగుంది, ధన ఆదాయాలు బాగున్నాయి, మాట తీరు బాగుంది, సంపదలు వనగూరుతున్నాయి, స్థిరచిరాస్తుల వృద్ధి జరుగుతుంది, అలాగే లాభాల బాటలో ఉన్నారు. కోర్టు విషయాలలో మటుకు అతి జాగ్రత్తలుగా ఉండండి. ఇది మటుకు చెప్పదగినటువంటి సూచన. దేశకాలమాన పరిస్థితులే బాలేదు. 4 గ్రహాల స్థితులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అటు దేశకాలమానము బాగుండలేదు, ఇటు వ్యక్తిగతంగానూ బాలేదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, యోగా చెయ్యండి, అలాగే ఒకసారి శనిగారికి తైలాభిషేకం చేసుకోండి. ఇక మీకు చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది. అన్ని రకాల పనులు మీకు సంతృప్తినిస్తూ ఉన్నప్పుడు మీరు కృషి చేసుకుంటూ వెళ్ళడమే తప్ప ఇంకా వేరే ఏమీ ఆలోచన చెయ్యొద్దు. కొన్ని విషయాలలో అయితే మౌనంగానే ఉండవలసి ఉంటుంది. మౌనం సర్వదా శ్రేష్టం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకుని మరింతగా జీవితాన్ని పండించుకోండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం, లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు గాని, ద్వితీయంలో ఉన్నటువంటి గురువు గారు గాని, రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గాని, తృతీయంలో ఉన్నటువంటి రవి బుధులు గాని, 5 గ్రహాలు మాటలు కాదండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఏమి చేశారు, ఏమి చెయ్యలేదనేది కూడా ఎవరు అడగరు. ఆ గురుబలం అంతటి గౌరవాన్ని తెచ్చిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా మీకే అగ్రతాంబూలం. ఎంతమందిలో ఉన్నా గుర్తింపు పొందుతారు. మీ మాట తీరు బాగుంటుంది. మీ మాట కోసం ఎదురు చూస్తారు. ఏదైనా చెప్పండి మాకు, మేము ఆ ప్రకారంగా ఆచరించుకుంటాం అనేవాళ్ళు ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, రాజకీయ నాయకులకి బాగుంటుంది, రాజకీయంగా కూడా మీకు బాగుంటుంది, సహాయ సహకారాలు అందుతాయి, గృహంలో శుభకార్యాలు ఉంటాయి, వ్యాపార భాగస్వాములు బాగుంటారు, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, ఉద్యోగ జీవితం కూడా బాగుంది. ఇన్ని విధాల ఆనందాలు కలుగుతూ ఉన్నప్పుడు భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెయ్యండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, లలితా సహస్రనామం చదవండి. ఇంకా ఇంకా మేలైన ఫలితాలు ఉంటాయి. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి గురుగ్రహ సంచారం ఇస్తున్నటువంటి అద్భుతమైన ఫలితం. ద్వితీయ స్థానంలో బుధుడు, అలాగే బుధాదిత్య యోగం, తృతీయ స్థానంలో కుజకేతువులు, అలాగే ఏకాదశంలో చంద్రుడు, ద్వాదశంలో శుక్రాచార్యుల వారు, వెరసి 2 గ్రహాలు తప్ప మీకు అన్ని గ్రహాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఇక్కడ ఇదే చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వారు నక్కం తొక్కారు అంటే ఆశ్చర్యం లేదు. అన్ని రకాల ఫలితాలు ఉన్నాయి వారికి. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ధన ఆదాయం ఉంది, కుటుంబంలో ఐకమత్యం ఉంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది, ఇష్టదేవత ఆరాధన చేయండి చాలు. వివాహాది శుభకార్యాలు ఉన్నాయి, భార్యాభర్తల అనుబంధం ఉంది, రుణాలు మీకు ఎంత కావాలంటే అంత దొరుకుతాయి, పాత రుణాలు తీర్చివేయగలుగుతారు, ఉద్యోగ జీవితం బాగుంది అనే చెప్పచ్చు, వ్యాపార జీవితం కూడా బాగుంది అనే చెప్పచ్చు. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. విశేషమైనటువంటి ఆభరణాలు లేదా నూతన వస్తువులు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అద్భుతమైనటువంటి గ్రహస్థితులు మీ సొంతం. ధైర్యంగా ఉండండి, ఉత్సాహంతో ఉండండి, దైవారాధన చేయండి, దైవం పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయండి. ఇంకా ఇంకా బాగుంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రుని యొక్క స్థితి చాలా బాగుంది, అలాగే ఊహించని విధంగా వచ్చేటటువంటి ధన లాభం చాలా బాగుంది. ఈ 2 విషయాలు కూడా మిమ్మల్ని సంతృప్తి పరుస్తున్నాయి. మరి మిగతా విషయాలలో కొన్ని రకాలుగా మీరు ఓర్పు కలిగి ఉండాలి. కానీ ఇక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, అతి త్వరలోనే రాశిలోకి రాబోతున్నారు గురువుగారు. ఉచ్చస్థానంలోకి రాబోతున్నటువంటి గురువుగారి యొక్క స్థితి ఇప్పుడు మీకు ఎన్నో రకాల బీజాలని వేస్తుంది. సత్ఫలితాలని ఇవ్వడానికి చాలా వరకు ఇప్పుడే జరుగుతున్నాయి. అవన్నీ మీకు తెలియదు, ఎక్కడ ఏమి జరుగుతోంది అనేది మీకు తెలియదు. కానీ ఈ ఫలితం అనేది రాబోయే 3 నెలల్లో అందుకుంటారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అప్పుడు చెప్తారు మీకు, మేము ఒక 2-3 నెలలు అయిందండి మీరంటే ఇలా అని డిసైడ్ చేసుకుని అని చెప్తారు. అంటే అప్పుడు ఈ ఫలితాన్ని మీరు అప్పుడు అనుభవిస్తారనమాట. అలాంటి ఫలితాలు రాశిలోకి గురువుగారు రాబోతున్నారు, అది కూడా తన ఉచ్చస్థానంలోకి రాబోతున్నారు అంటే అది మాటలైన విషయం కాదండి. అస్సలు మాటలైన విషయం కాదు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడు ఏమి మనకి అంత గొప్పగా ఫలితాలు లేవే అని మీరు
నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఏవైనా మీరు పెద్ద పెద్ద పనులు, ప్రాజెక్ట్ వర్క్స్ చేపట్టాలి అనుకుంటే వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ ఇప్పుడు సిద్ధం చేసుకోండి. రాబోయే రోజుల్లో అత్యద్భుతమైన ఫలితాలు అందుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. అంత నిరాశ నిస్పృహలతో ఉండకూడదు. కాబట్టి మానసిక ధైర్యాన్ని వహించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ ధైర్యంగానే ఉండండి, ఉత్సాహంగా ఉండండి. మీ కృషి మీరు చెయ్యండి, దైవారాధన చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. మరి మిగతా అన్ని గ్రహాల అననుకూలత కనిపిస్తుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఉద్యోగంలో సంతృప్తికరంగా ఉంటారు. కాస్త ప్రమోషన్స్ కానీ లేకపోతే ఏదన్నా ఇంక్రిమెంట్లు కానీ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కేవలం ఆ రెండే బాగున్నాయా, మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉందా అని అంటే మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది. అయితే మీకు గురుబలము శుక్రబలము రెండు బాగుంటున్న కారణంగా మిగతా గ్రహాల యొక్క అననుకూలతని అనుకూలం చేసుకోవచ్చు. ఇక్కడ అదే చెప్పదగ్గ సూచన. మీరు ఏ పూజ పునస్కారం చేసుకున్నా, ఏ దాన ధర్మం చేసుకున్నా, లేదా ఏ యజ్ఞము యాగము చేసుకున్నా, ఎటువంటి ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి పనులు చేసినా కార్యసిద్ధి కలుగుతుంది. అదే గురుబలం. తప్పనిసరిగా చెయ్యండి. అలాగే అన్యోన్యతగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. మీ భార్యాభర్తల మధ్య కలహాలు లేకుండా చూసుకోవడం విషయంలో గాని, ఎవరితోనైనా సంబంధ బాంధవ్యాలు చెడకుండా ఉండేటట్టుగా మీ ప్రవర్తన ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి అంశం కింద తెలియజేస్తున్నాను. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. శనిగారికి ఒకసారి తైలాభిషేకం చెయ్యండి. అలాగే నవగ్రహాలకి హోమం చేసుకోవడం ద్వారా కానీ, లేదా స్తోత్రపారాయణాలు చేసుకోవడం కానీ, లేదా నవధాన్యాలు దానం చేసుకోవడం వల్ల కానీ చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ, ఒక్కసారి చేసుకోండి. ఇప్పటి వరకు చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఒకసారి చేసుకోండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచిస్తే, ఒక్క రాహు గారి యొక్క స్థితి షష్ఠ స్థానంలో చాలా బాగుంది. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో రవి బుధులు బాగున్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా చాలా సత్ఫలితాలను ఇస్తూ ఉంది. అతి త్వరలోనే మారబోయేటటువంటి గురుగ్రహ సంచారము కూడా లాభస్థానంలోకి ఉచ్ఛలోకి వెళ్తూ చాలా అద్భుతమైన ఫలితాలకి ఇప్పుడు బీజం వేస్తోంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచెప్పచ్చు. ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. అలాగే గృహ జీవిత ఆనందం ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో ఏమాత్రం మీకు సహకారం లేదు. కోర్టు విషయాలు కానీ, ఇంకేదన్నా ఇతరత్ర భాగస్వామ్య విషయాలు కానీ, ఇలాంటి వాటిట్లలో అతి జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భూమి తగాదాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. పిత్రార్జితం చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శత్రువుల యొక్క బాధలు మీకు కాస్త తగ్గే విధంగా, అంటే ఏదైనా వ్యాపార రంగంలో ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయి కాస్త ప్రశాంత జీవితం వచ్చే విధంగా ఉంది. ఆరోగ్యం కూడా పూర్వం కన్నా ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నవారికి మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తల అంశాల విషయంలో ధనము ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ పై అధికారులు మీ పట్ల ఏదైనా కొంచెం మందలించే ధోరణిలో ఉండవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. అటువంటి అవకాశం మీ పై అధికారులకి ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల అనుకూలత రీత్యా ఎప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. దీని గురించి యోగా చెయ్యండి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా కొంత పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. ఇవి కూడా మీకు దగ్గరకు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఇష్టదేవతారాధన చేసుకోండి. మరింతగా బాగుంటారు. శుభం. తులారాశి. తులారాశి వారికి అనేక విధాల ఆనందాలు కనిపిస్తున్నాయి. చాలా మందికి ఒక సందేహం వస్తూ ఉంది, మరి ఇంత బాగున్నాయి కదా తులారాశి వారికి, మాకెందుకు బాలేదండి అని. మీ జన్మ జాతకంలోని గ్రహస్థితుల రీత్యా ఇప్పుడు జరిగేటటువంటి దశ ఏమిటి, అంతర్దశ ఏమిటి అనేది చూసుకుని అప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకవేళ దశాంతర్దశలు ఏమాత్రం బాగలేకపోయినా ఇప్పుడు చెప్పుకుంటున్నంత గొప్ప ఫలితాలు రావడానికి అవకాశం లేదు. మీ యొక్క జన్మజాతకం కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ గోచారం కూడా అద్భుతంగా ఉంది కాబట్టి చాలా చాలా ఉన్నత స్థితికి వెడతారు అని చెప్పి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాల అనుకూలతలు కనిపిస్తున్నాయి. గృహము బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు,
మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, వివాహాది శుభకార్యాల రీత్యా బాగుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది, అలాగే విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, తీర్థయాత్రలు అలాగే భగవంతుని యొక్క సందర్శనం ఇత్యాది వాటి ద్వారా మీరు మరింతగా దైవానికి చేరువవుతున్నారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. భూమికి సంబంధించిన లావాదేవీలు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా సద్దుమణిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితం బాగుంది, అన్ని విధాలా సంతృప్తిగా ఉంటారు. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేయండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి, మరింతగా శోభిస్తారు. శుభం. వృశ్చిక రాశి వారికి ఒక్క చంద్రుని యొక్క సహకారం మాత్రమే బాగుంటూ ఉన్న కారణం చేత ఇక్కడ పితృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే పితృస్థానంలో బుధాదిత్య యోగం ఉండడం వల్ల కూడా ఈ ఫలితం మరింతగా బలపడుతోంది అని చెప్పవచ్చు. మరి మిగతా అన్ని విషయాలలో మాతృవర్గ రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, గృహము రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత రీత్యా కానీ, కోర్టు కేసుల రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ, రాజకీయ నాయకుల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఏ అంశాలైనా సరే ఓర్పు కలిగి ఉండండి, దైవారాధన చేయండి, మంచి సంకల్పం చేసుకోండి. అలాగే ఆవుకి కొంచెం అన్నం వండి అన్నంలో కాసిన నల్ల నువ్వులు కలిపి ఆవుకు పెట్టండి. ప్రతిరోజు ఒకటే ఆవుకు పెట్టడం వల్ల చాలా సత్ఫలితాలు ఉంటాయి. అలా కుదరని పక్షంలో ఏ రోజు ఏ ఆవు మీకు దొరికితే ఆ ఆవుకి ఈ ఆహారం పెట్టండి. చాలా చాలా మంచిది. ఒక 40 రోజుల కాలం విడవకుండా పెట్టండి. ఒకవేళ ఏదైనా చిన్నపాటి ఆటంకాలు వచ్చినట్లయితే అది ఆ ఆటంకాలు తీరిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పెట్టండి. చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ధైర్యాన్ని విడవబోకండి, ధైర్యంగా ఉండండి. ఈ గ్రహస్థితుల యొక్క పరిస్థితులు మళ్ళీ చక్కగా సత్ఫలితాలు ఇచ్చే దిశగా వచ్చేంత వరకు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి ఎన్నో విధాలుగా గురుబలం బాగుంది, ఎన్నో విధాలుగా రాహు గారి బలం బాగుంది. ఇక మిగతా బలాల విషయంలో అంతగా బలాలు లేవు. కానీ 2 పెద్ద గ్రహాలు 2 మంచి స్థానాలలో మీకు సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాయి అంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసుకోగలుగుతారు. స్వగృహ నిర్మాణాలు బాగుంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అలాగే పెద్దల యొక్క ఆశీస్సులు చక్కగా దొరుకుతాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఈ కళ్యాణ కారకాలైనటువంటి శుభ కార్యాలు మీ ఇంట జరుగుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అది వివాహమే కానక్కర్లేదు. కళ్యాణ కారకం అంటే శుభప్రదమైనది అని చెప్పి తీసుకోవాలి. శుభప్రదమైనవి ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం కానీ, శంకుస్థాపన కానీ, లేదా స్వగృహ నిర్మాణానికి చక్కగా అనుకూలత కానీ, ఇతరత్ర శుభకార్యాలు కానీ, ఇంట శుభకార్యాలు జరిగేది చాలా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక అనుకోని విధంగా వచ్చేటటువంటి ఏదైనా చిన్నపాటి కష్టాలు ఉన్నాయా అంటే వాటిని అతి ధైర్య సాహసాలతో ఎదుర్కోగలుగుతారు. చక్కటి ఆలోచన ఉంది, వివేచన ఉంది, విచక్షణ ఉంది, ధన ఆదాయం ఉంది. కాబట్టి మీరు ఎటువంటి భయము పడరు, అలాగని ఎటువంటి అధైర్యము మీలో లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మరింత అనుకూలత సిద్ధిస్తుంది. శుభం. మకర రాశి వారికి శనిగారి యొక్క బలం చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. శుక్రాచార్యుల వారి బలం బాగుంది. ఇక మిగతా అన్ని బలాలు అంత బాగా లేవు. ఇదే చెప్పదగినటువంటి సూచన. మానసిక ధైర్యం అమోఘంగా ఉంటుంది. సంతాన అభివృద్ధి ఉంది. అలాగే సంతానం పట్ల చాలా సంతృప్తి ఉంది. పిత్రార్జితాలు కూడా చక్కగా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే కుజకేతు రాహు శనిల యొక్క ఆ గ్రహాల ప్రభావం ఏమాత్రం బాగలేని కారణం చేత మీరు కోర్టు కేసులు గాని, ఇతరత్ర పెద్ద మనుషుల పంచాయతీలు గాని ఏమన్నా ఎదుర్కోవలసి వస్తే పెద్దల నిర్ణయానికే మీ యొక్క ఇది వదిలేయండి. ఏదైనా మనకి కొంచెం నష్టం కలిగే విధంగా ఉంది అనుకున్నట్టయితే ఆ పరిస్థితిని వాయిదా వేసుకోండి. అంతే తప్ప అయిన కాడికి అయిపోయిందిలే, నేను ఇంతేలే, నాకింతే ప్రాప్తంలే అనేలాంటి నిరాశ మాటలు మాట్లాడుకోవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన.
అతి త్వరలోనే మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత మీకు చాలా అనుకూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇంచుమించుగా ఒక 3 నెలల కాలంలోనే చాలా అనుకూల పరిస్థితులు వస్తున్నాయి. చాలా అంటే చాలా అనుకూల పరిస్థితులు. కాబట్టి నిరాశ పడవద్దు. వీలైనంత వరకు ఈ కోర్టు కేసులు కానీ, స్థిర చిరాస్తులకు సంబంధించినటువంటి కేసులు కానీ ఏ విషయంలో అయినా ఉన్నట్టయితే వాయిదా వేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, దుర్గా పూజ చేసుకోవడము, అలాగే గణేష్ పూజ చేసుకోవడము, ఇష్టదేవత ఆరాధన చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా అన్ని విషయాల్లోనూ ఓర్పు కలిగే ఉండండి. అంతగా సత్ఫలితాలు లేని కారణం చేత ఓర్పు అనేది ప్రధానంగా ఉండాలి. శుభం. కుంభరాశి వారికి చంద్రుని యొక్క సంచారం బాగుంది, శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది, గురువు గారి సంచారం బాగుంది, అలాగే రవి బుధుల యొక్క సంచారం చాలా చాలా బాగుంది. ఇన్ని రకాలైనటువంటి గ్రహస్థితులు చాలా బాగుంటూ ఉన్న కారణం చేత మీకు మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు వస్తాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేది బాగుంది. స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది. అలాగే సంతాన రీత్యా చాలా బాగుంది. దైవం మీకు మంచిగా ఆశీస్సులు ఇస్తున్నారు. అందుకనే మన పనులన్నీ కూడా సజావుగా అయిపోతున్నాయి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నా కూడా ఈ విధమైనటువంటి సత్ఫలితాలు మనకి ఎలా ఉంటాయి, భగవంతుని యొక్క ఆశీస్సులు తప్ప అనేటటువంటి ఆలోచన చాలా బలంగా ఉంటుంది. నిజము కూడా అంతే. అలాగే రుణభారాలు తగ్గిపోతాయి. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి ఏదైనా రుణాలు కావాలన్నా కూడా తీసుకోగలుగుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. మానసికోల్లాసం కలుగుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. దైవ బలం మిమ్మల్ని అమితమైన ధైర్యవంతులుగా చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం తెలియజెప్పుకోవచ్చు. అయితే రాశిలో ఉన్నటువంటి రాహువు కానీ, ద్వితీయంలో ఉన్నటువంటి శనిగారు కానీ, సప్తమంలో ఉన్నటువంటి కుజకేతువులు కానీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు మిమ్మల్ని. ఆ ఇబ్బంది ఎలా ఉంటుందంటే అయ్యే పని ఆలస్యం చేసినట్టుగా ఉంటారు. మళ్ళీ ఆ పని కొంచెం ముందరికి అవుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లి ఎలక చెలగాటం లాగా ముందరికి వెళ్ళడం, సరిగ్గా అవ్వకపోవడం, తర్వాత పట్మని మంచి విజయ అవకాశాలు రావడం, ఇలాగా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది మీకు. అయితే ఈ రకమైనటువంటి ఈ ఎగుడు దిగుడు సమస్య లేకుండా సజావుగా మనకి అన్నీ జరగాలి, మనం ప్రశాంత చిత్తంతో ఉండాలి అని మీరు భావిస్తూ ఉన్నట్లయితే ఏ విషయంలోనైనా కుజ కేతు రాహు శనిగార్ల యొక్క స్తోత్ర పారాయణలు ప్రతిరోజు చెయ్యండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోండి, దుర్గా పూజ చేసుకోండి. అలాగే భగవంతుని యొక్క నామాలు విడవకుండా చక్కగా పారాయణ చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. మీ కృషిని మీరు చేస్తూ వెళ్ళండి. పనులన్నీ చక్కగా అవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతోంది, ఉత్సాహం పెరుగుతోంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతోంది. అనేక విధాల ఉల్లాసవంతమైన జీవితం ఉంటుంది. శుభం. మీనరాశి వారికి ఆరోగ్యం గురించిన శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యుల పట్ల అంత సంతృప్తి లేని కారణం చేత ఓర్పు కలిగి ఉండాలి. వీలైతే 4 మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అదే పనిగా కుటుంబ సభ్యుల మీద ఒత్తిడిని పెంచవద్దు. ఇప్పుడు ఎవరు మీ మాట వినేటటువంటి స్థితి కనిపించబోవడం లేదు. గ్రహస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కనబడబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. స్థిర చిరాస్తుల వృద్ధి రీత్యా కూడా అలాగే ఉంది. ఎక్కడా కూడా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కనబడబోవడం లేదు. సంతాన రీత్యాను అసంతృప్తి ఉంది. భార్యాభర్తల అన్యోన్యత పట్ల అసంతృప్తి ఉంది. రుణభారాల విషయంలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో కూడా ఈ విధంగానే ఉంటూ ఉన్న కారణం చేత ప్రతి విషయంలోనూ మౌనాన్ని పాటించుకుంటూ ఉండడం అనేది చాలా చాలా మంచి పద్ధతి. ఆరోగ్యం గురించి అమితమైన శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. అయితే ధన లాభాలు బాగున్నాయి. పూర్వం మీరు చేసిన కృషికి ఆగిపోయినటువంటి ధనం ఏదైనా ఉందా అంటే ఆ ధనము ఇప్పుడు మీరు అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు. అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా అక్కడ తాత్కాలికంగా మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసిన విధానం బాగుంది అని చెప్తారు, కానీ విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయి అని తెలియచెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలో మౌనంగా ఉండండి. మీ కృషిని మీరు పెంచుకుంటూ వెళ్ళండి. దైవ ధ్యానాన్ని విడవకుండా చేయండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చెయ్యండి అని తెలియచేస్తూ ఉన్నాను. శుభం.